Hello everyone. So I am back with another video. So today is our 4th anniversary and we are going out for some adventure. Like from so many days my husband is asking we'll go long drive, but I never get a chance to go. So today we decided we'll go somewhere. సో నేను తర్వాత చెప్తా మేము ఎక్కడికి వెళ్తున్నాం. ఫస్ట్ అయితే నేనే ఇలా ఇలాంటి రూట్లో డ్రైవ్ అయితే అసలు ఎప్పుడు చేయలేదు. జస్ట్ ఇంటి దగ్గర కొంచెమే డ్రైవ్ చేశాను. కానీ ఈరోజు లైక్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అలా డ్రైవ్ చేశాను. రోడ్ మొత్తం ఖాళీ ఉంటే ఐ డ్రైవ్. ఇట్స్ వెరీ నైస్ ఏరియా. Fully trees and some vehicles only coming. Very nice area. సో మనం ఎక్కడ వెళ్తున్నామంటే మనం వికారాబాద్ అనంతగిరి హిల్స్కి వెళ్తున్నాం. చాలాసారి ప్రదీప్ అడిగారు వెళ్దామని, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలాసారి అడిగారు వెళ్దామని. నేనే ఎప్పుడు కుదరక అలా వెళ్ళలేదు, కానీ ఈసారి వెళ్తున్నాం. సో ముందు చూద్దాం ఎలా ఉంది. సో ఇక్కడ మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. కానీ టెంపుల్ 3 o'clockకే ఓపెన్ అవుతుంది అన్నారు. మనం వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది, 1:30 అలా అయింది. సో 3 o'clockకే ఓపెన్ అవుతుంది అంటే మనం ముందు వ్యూ పాయింట్కి వెళ్ళి వ్యూ పాయింట్ అన్ని చూసి రిటర్న్ వచ్చాక టెంపుల్ చూద్దామని అనుకున్నాము. సో ఇప్పుడు మనం వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. వ్యూ అయితే చాలా బాగుంటుంది. వీడియో కంప్లీట్గా చూడండి, మీకే తెలుస్తుంది ఎలా ఉంది వీడియో. మనం ట్యూస్డే వెళ్ళాము. యాక్చువల్లీ వీకెండ్ అయితే కొంచెం రష్ ఉంటుంది. వీకెండ్ ట్యూస్డే కాబట్టి అసలు ఎవ్వరు లేరు, 3-4 అలా కనపడ్డారు. వెరీ నైస్, ఫుల్ ఎంటీ అండ్ ఓన్లీ ఫుల్ ఆఫ్ ప్లాంట్స్. చాలా ప్లేస్లో మనం పికాక్ వాయిస్, ఇట్స్ లైక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వెరీ నైస్. సో ఇది వికారాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రూట్ అండి. ఆ మెడికల్ కాలేజ్ సైడే ఒక 2 to 3 వ్యూ పాయింట్స్ ఉంటాయి. అండ్ లైక్ వెరీ నైస్ వ్యూ పాయింట్. యాక్చువల్లీ ఏంటంటే ఈ వ్యూ పాయింట్ నుంచి చూస్తే మనకి వెనకాల బ్యాక్ సైడ్ వికారాబాద్ హిల్స్ బ్యాక్ సైడ్లో ఉండే సర్పంపల్లి సైడ్ విలేజెస్ అవి కనపడతాయి. అండ్ ఆల్సో ఒక బ్యూటిఫుల్ రైల్వే ట్రాక్ కూడా కనపడుతుంది. చాలా బాగుంటుందండి. సీనిక్ బ్యూటీ ఇట్స్ విల్ బి వెరీ వెరీ నైస్. అండ్ చూసినా కానీ లైక్ రియల్గా ఒక ప్రకృతి నేచర్ కాలేజ్ టైప్లో ఉంటుంది, బాగుంటుంది. అండ్ దిస్ ఇస్ లైక్ వెరీ డెన్స్ ఫారెస్ట్ అండి. బాగుంటుంది. కాకపోతే యాక్చువల్గా ఏంటంటే కొంచెం అబాండన్ లాగా అనిపిస్తుంది ఏరియా. బట్ దేర్ ఆర్ నో యాక్చువల్గా ఎక్కువ గార్డ్స్ అలా ఎక్కువ కనిపించలేదు కానీ ఎక్కడ నాకు. బట్ వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి. డే టైం వెళ్తే పర్లేదండి. యాక్చువల్లీ వీకెండ్స్ ఎక్కువ చాలామంది ఉంటారు. వీకెండ్స్ మేము చూసి లైక్ మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వీకెండ్ వెళ్ళాము, లైక్ చాలామంది ఉన్నారు. వీక్ డేస్ మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ ఇది వచ్చేసి ఒక వ్యూ పాయింట్ అండి. దిస్ ఇస్ నేమ్ ఈజ్ లైక్ చట్రీ బండ వ్యూ పాయింట్. బాగుంటుంది ఇక్కడ కూడా. కాకపోతే ఏంటంటే ఇక్కడ ట్రీస్, ఈ వ్యూ పాయింట్ దగ్గర ఉన్న ట్రీస్ ఎక్కువ అయిపోయేసరికి వ్యూ పాయింట్ సరిగ్గా కనిపించట్లేదు. బట్ లైక్
ఒక ఒక కొంచెం సైడ్కి వెళ్ళి కొంచెం పైకి ఎక్కి చూస్తే ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ. ఇవి సెకండ్ వ్యూ పాయింట్కి వచ్చాము. ఇక్కడ కొంచెం బాగుంది, అంటే కొంచెం గ్యాప్ ఉంటే అన్నీ కనపడుతున్నాయి, దూరం దాకా ఏమున్నాయి. మనం ఇక్కడ కొంచెంసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉన్నాము. సో మనం ఇక్కడ అంతసేపు ఉన్న టైంలో ఆ పక్కనే రైల్వే ట్రాక్ ఉంది, శతాబ్ది ఎక్స్ప్రెస్ వెళ్ళిందంట. మొత్తం గ్రీన్ కలర్ అన్ని బాగీస్, చాలా బాగుంది. నేను రికార్డ్ చేయలేదు కానీ చూడ్డానికి చాలా బాగుంది. ఇట్స్ లైక్ ఎంటీ, పెద్ద పెద్ద చెట్లు ఏం లేదు, జస్ట్ ట్రైన్ అలా వెళ్తుంటే చూడ్డానికి చాలా బాగుంది. సో ఇప్పుడే మనం వేరే వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. ఇప్పుడే సో ఇదే ఇంకో వ్యూ పాయింట్. ఇక్కడ మాత్రం ఒక గార్డ్ ఉన్నారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అండ్ ద చార్జ్ 50 రూపీస్ ఫర్ పార్కింగ్ అండ్ ఆల్సో ఎంట్రీ టు దిస్ వ్యూ పాయింట్. చూద్దాం ఎలా ఉంటుందో. వావ్, ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ. ఇక్కడ నుంచి చూస్తే మనకి సర్పనపల్లి లేక్ కూడా కనపడుతుంది. వెరీ నైస్. ఎస్, యా. అండ్ ఇంకొకటి, ఇక్కడ నుంచి కొంతమంది కిందకు కూడా దిగుతున్నారండి. ఆ కింద చూస్తే కొంతమంది 2-3 పర్సన్స్ కనిపిస్తున్నారు కదండి. ఇక్కడ నుంచి అక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు. యాక్చువల్లీ నేను నా వైఫ్ని అడిగాను, మనం కూడా వెళ్దామా. సో ఇక్కడ నాకు ఒక చెట్టు కనపడింది అండి. ఇలా చాలా చెట్లు ఉన్నాయి అక్కడ, కానీ ఇవి చూస్తే ఏ చెట్టు తెలియదు, కానీ ఎక్కువ ఓల్డ్ కూడా కనపడట్లే, కానీ చాలా స్కేరీగా ఉంది. అంటే గోస్ట్ మూవీస్, సమ్ స్నేక్స్ విల్ గో అలా అలా కనపడింది. సమ్ హర్రర్ మూవీస్ గుర్తొచ్చింది నాకు అవి చూసి, చాలా భయంకరంగా ఉంది. సో ఇవి వ్యూ పాయింట్స్. ఇక్కడ ఏదైనా కొంచెం సెల్ఫీ ట్రై చేసాం యాక్చువల్లీ. ఒక కొత్త సెల్ఫీ స్టిక్ కొన్నానులేండి, ఆ సెల్ఫీ స్టిక్ తోటి ట్రై చేసాము సరదాగా. ఈ వ్యూ పాయింట్ నుంచి పక్కన ఇంకో వ్యూ పాయింట్ కదా, కొంచెం అలా వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళాము. సో వెరీ నైస్ యాక్చువల్లీ. మేము వెళ్ళిన దారిలో మాకు కొన్ని మంకీస్ కూడా వచ్చాయండి, మంకీస్ కూడా కనిపించాయి యాక్చువల్లీ. సో యా, వచ్చేసాం. సో ఇవి అనదర్ వ్యూ పాయింట్. మనం వచ్చిన 4th వ్యూ పాయింట్. ఎక్కడైతే గాలి ఎంత ఉన్నాయి అంటే ఇట్స్ లైక్ వెరీ హెవీ విండ్ గోయింగ్ ఆన్, వెరీ నైస్. అక్కడ నుంచుంటే ఇంకా రిటర్న్ రావాలా అని లేదు, అక్కడ ఎంత బాగుంది. మధ్య మధ్యలో పీకాక్ సౌండ్ వినపడుతూ ఉంటుంది, ఎవ్వరు లేదు, ఓన్లీ నేచర్. వెరీ ట్రీస్ మధ్యలో నుంచి వచ్చే ఎయిర్ ఏదైతే ఉంటుందో ఇట్స్ లైక్ వెరీ వెరీ ఆసమ్, చాలా బాగుంటుంది ఎయిర్. యా, మొత్తం కంప్లీట్ ఏరియల్ వ్యూ కనపడుతుంది ఈ వ్యూ పాయింట్ నుంచి అయితే మాత్రం. అది కూడా మా వైఫ్ చూడండి హంగామా వేస్తుంది. సడన్గా గాలి ఎక్కువ వచ్చింది, దాంతో నేను అదే చెప్తున్నాను, ఎగిరిపోతా జాగ్రత్త,
పట్టుకోవడం కష్టం అని చెప్పాను. సో ఇవి మనం ఇప్పుడు టెంపుల్కి వచ్చేసాము. టెంపుల్ ఓపెన్ చేశారంట. సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఈ టెంపుల్ అండి, ఈ టెంపుల్కి ఒక 1000 years హిస్టరీ ఉందంట. లోపల అనంత పద్మనాభ స్వామి అంటే మామూలుగా మనం కేరళలో చూసాం కదండి, అనంత పద్మనాభ స్వామి విగ్రహం లైక్ పడుకుని ఉంటారు ఆయన. సో అలాగ అనుకున్నాము. అక్కడ అలా ఉండదు. ఒక లైక్ స్వామివారు నుంచుని ఉంటారు. అనంత పద్మనాభ శంఖ చక్ర గద ఆయుధాలతో ఉంటారు. చాలా బాగుంటుందండి. సేమ్ యాదగిరిగుట్ట గుహలో ఇదివరకు గుహలో ఉండేటట్టుగా సేమ్ ఇక్కడ కూడా గుహలో ఉంటారు స్వామివారు. సో ఇక్కడ ఈ లోపలికి వెళ్తే లోపల టెంపుల్ ఉంటారంట. టెంపుల్ కొంచెం లోపల ఉంటారు, గుహలాగా. నేను లోపల ఏం ఫొటోస్ తీసుకోలే. సో ఈ టెంపుల్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. సో ఇలా కొంచెం గుఫలాగా ఉంటుంది లోపల. ఆ లోపల దేవుడు ఉన్నారనమాట. సో లోపలికి వెళ్ళాము, అర్చన చేయించుకున్నాం. చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో ఇప్పుడు ఇంకా కొంచెం కిందకి ఇలా ఒక స్టెప్స్ అలా దారి ఉంది జంగల్కి వెళ్ళడానికి అనమాట. అక్కడ వెళ్ళాము. ఇవి చూస్తున్నారు ఎంత పెద్ద ఒక రూట్ ఉంది. ఇట్స్ లైక్ వై షేప్డ్, కింద దాకా ఉంది. ఎన్ని ఇయర్స్ నుంచి ఉందో ఏంటో. ఇట్స్ క్యారీ. సో ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్లో ఒక ప్లేస్లో రూట్స్ అన్నీ ఎంత పెద్ద పెద్ద రూట్స్ 3-4 చెట్టుకి కనెక్టెడ్ అయి ఉంటాయి రూట్స్. అలా చూస్తే అలా పాత మూవీస్లో అలా కొన్ని దాంట్లో చూపిస్తారు కదా, అలా రూట్స్ పట్టుకొని ఒక్కో హిల్ నుంచి ఇంకొక హిల్కి జంప్ అవుతారు. ఎగ్జాక్ట్ అలాగే అనిపించింది. ఈ రూట్స్ చూస్తున్నారా, 3-4 ట్రీస్ కవర్ అయి ఉంది. దాని రూట్ సోర్స్ ఎక్కడ ఉంది మనకి కనపడలే, కానీ జస్ట్ ఒక స్టెమ్ కైండ్ ఆఫ్ ద రూట్ ఈస్ ఫుల్ 4-5 చెట్టు కవర్ అయినట్టు కనపడింది మొత్తం. సో అలా కిందకి వెళ్తుంటే అక్కడ ఒక ప్లేస్లో చూసాము. అందరూ అలా స్టోన్స్ ఒకటి పైన ఒకటి అలా పెట్టుకున్నారు. సో నేనే విన్నట్టు ఏంటి అంటే, ఇలా పెట్టుకుంటే మనకి తొందరగా ఇల్లు లైక్ వీ కెన్ ఓన్ ఏ హౌస్ సంథింగ్ అలా విన్నాను. అంటే నాకు తెలియదు, నాకైతే ఎప్పుడు తెలియదు. మా ఒడిశాలో ఇలాంటి నేను చూడలేదు, కానీ ఇక్కడే ఫస్ట్ టైం విన్నాను అలా పెడితే అలా అవుతుంది అని. సో ఇక్కడ మూసీ రివర్ ఒరిజిన్ అంట. సో అలా ముందుకెళ్తే అలా 100 years ఓల్డ్ మ్యాంగో ట్రీ కూడా ఉన్నాయి. చాలా బిగ్ ట్రీస్, చాలా ట్రీస్ ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం. అంతా ఇంకా ఎక్కువ ముందుకి వెళ్ళాం బాబాయ్, చాలా డిఫికల్ట్. సో ఇప్పుడే రిటర్న్ వచ్చేస్తాం.
అన్నట్టు ఇందాక దిగేటప్పుడు చెప్పడం మర్చిపోయానండి. ఈ లెఫ్ట్స్ మనకి జనరల్గా స్టెప్స్ సైడ్కి చాలా గుహలు ఉంటాయండి, చాలా పాత పాత గుహలు. అందులో ఒకప్పుడు చాలా ఇది ఇప్పుడు చూపించే ఏదైతే ఈ స్టెప్స్ ఉన్నాయో అది మార్కండేయ మహర్షి ఆ, తపస్సు చేసిన ప్రదేశం అంటండి. సో చాలా చాలా గుహలు ఉన్నాయండి, చాలా గుహలు ఉన్నాయి, చాలా పాత గుహలు అవన్నీ. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవన్నీ చాలా పాత గుహలు. అంటే ఒకప్పుడు జనాలు మామూలుగా ఇలాగ ఈ అడవి లోపల నుంచి ఈ గుడికి వచ్చేవారేమో, మైట్ బి. అందుకనే కూడా ఇక్కడ ఏదో రాశారు కూడా, దట్ తెలుగు ఈజ్ లైక్ వెరీ అథెంటిక్ తెలుగు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ సీరియస్లీ. యా, ఇది సైడ్ రూట్ నుంచి మనం వెనకాల ఉన్న ఫారెస్ట్కి వెళ్ళచ్చు. సో అండ్ నౌ ఇప్పుడు మనం కోటిపల్లి రిజర్వాయర్కి వెళ్తున్నామండి. సో ఇది డౌన్ రోడ్ టు దరూర్ అనే విలేజ్ నుంచి వెళ్ళాలి. ఈ రోడ్ సీనిక్ బ్యూటీ విల్ బి వెరీ వెరీ నైస్, చాలా బాగుంటుందండి. యాక్చువల్లీ దిస్ ఇస్ ద బెస్ట్ సీజన్. ఈ రైనీ సీజన్లో వెళ్తే ఇంకా చాలా బాగుంటుందండి. ఒక 2-3 స్పెల్స్ రెయిన్ పడింది అంటే చాలు, టూ మచ్ గ్రీనరీ ఉంటుంది అండ్ యూ విల్ ఎంజాయ్ ద నేచర్ కంప్లీట్లీ. చాలా బాగుంటుంది. ఏంటంటే ఇక పక్కన మనకి కొంచెం ఫీల్డ్స్ ఉంటాయి అండ్ ఫీల్డ్స్ అండ్ దిస్ వికారాబాద్ అనంతగిరి హిల్స్ డెన్స్ ఫారెస్ట్, చాలా పాత ఫారెస్ట్ అండి, లైక్ చాలా డెన్స్ ఫారెస్ట్. ఐ డోంట్ ఎన్కౌంటర్ ఎనీ వైల్డ్ యానిమల్స్. ఐ డోంట్ థింక్ వైల్డ్ యానిమల్స్ అయితే ఎక్కువ ఏమి లేవు ఈ ఫారెస్ట్లో. బట్ పికాక్ అవి కొన్ని కనిపించాయి. సో వన్స్ అపాన్ టైం లైక్ బిఫోర్ లైక్ నేను ఒక 6-7 టైమ్స్ వెళ్ళాను ఈ యాదగిరి ఫారెస్ట్. నేను ఫస్ట్ టైం వెళ్ళింది 2009లో వెళ్ళాను. సో అప్పుడు అసలు యాక్చువల్గా ఈ ఫెన్సింగ్ అవేమీ లేవండి. అండ్ చాలా తక్కువ పర్సన్స్, చాలామంది కూడా లైక్ పబ్లిక్ కూడా చాలామందికి తెలీదు అనంతగిరి ఫారెస్ట్ గురించి. బట్ వెరీ నైస్ ప్లేస్, మాత్రం చాలా బాగుండేదండి. బట్ యాక్చువల్లీ చాలా మనం చూస్తాం కదా, పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ పొల్యూషన్ కూడా పెరుగుతుంది అంటారు కదా. సో అది నాకు అనంతగిరి ఫారెస్ట్లో కనిపించిందండి. ఐ కెన్ సీ ఎ లాట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇన్ అనంతగిరి హిల్స్. అసలు ప్లాస్టిక్ అనేది కనిపించకూడదు కదా మనకి. ఇట్స్ ఎ నేచర్స్ హార్ట్ కైండ్ ఆఫ్. అంటే అక్కడ ఆ ఫారెస్ట్ గ్రీనరీ అవి చూడడానికి మనం వెళ్తున్నాం. ఈవెన్ దో అక్కడ కూడా మనకి ఈ ఫారెస్ట్ అదే ఈ ప్లాస్టిక్ అవన్నీ అక్కడ ఎక్కువ కనపడితే ఇట్ వోంట్ లుక్ గుడ్ అండ్ ఆల్సో విల్ లూజ్ ఇట్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. సో అది నేను చెప్పాలనుకున్నా. సో లాస్ట్కి మనం ఇప్పుడు కొంచెం బోటింగ్కి వెళ్తాం. కొంచెం బోటింగ్ చేసాం. వెరీ నైస్ ఎన్వైర్న్మెంట్. సో మీరు ఇప్పటిదాకా వీడియో చూస్తూ ఉంటే థ్యాంక్ యూ. అంత లాంగ్ వీడియో చూసిన దానికి. నా తెలుగు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బికాజ్ న్యూ లెర్నర్. సో ఏమైనా ఇటు అటు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ.